న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు. గురువుగారితో మహాశివరాత్రి విశిష్టను దాని గురించి మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు మరి మహాశివరాత్రి విశిష్టతను తెలియజేస్తారా? గురుగారు, శాస్త్రం ప్రకారం మేమంతా కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఎలా సిద్ధం పడాలి అదంతా కూడా. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటిది మహాశివరాత్రి. అహోరాత్రములు 4 అని అంటారమ్మా. అంటే ఇవి సూర్యగ్రహణ ప్రభావంతో సమానం. ఒక్కటి కాదు, 1000 సూర్యగ్రహణాలు కలిస్తే ఎంత ప్రభావం ఉంటుందో ఆ సమయం అంతా అంత ప్రభావం. ఆ యొక్క అహోరాత్రులు అంటే రాత్రిపూట మాత్రమే ఎక్కువగా పూజలు అందుకునేటువంటి సమయములు లేదా రోజులు అని చెప్పవచ్చు. అందులో శివరాత్రి, హోళికా దహనం అంటే ఈ పండుగ, హోళీ పండుగ, కామదహనం అని అంటారు. 3వది శ్రీకృష్ణ అష్టమి, 4వది దీపావళి. ఇవన్నీ కూడా రాత్రిపూట జరుపుకునేటువంటి పూజా విధానము, పండుగలు అని అంటారు. ఈ యొక్క సంవత్సరం మహాశివరాత్రికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఫస్ట్ది ఏంటంటే అందరికీ ఆ రోజు సెలవు అవ్వడం. ఆదివారం ప్రతి ఒక్క మనిషి ఫ్రీగా ఉంటాడు. కాబట్టి వచ్చిన ఆ ఆదివారాన్ని మనం దైవ ధ్యానంలో గడిపి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందే అవకాశం వస్తుంది. 2వది పాతార్క యోగంతో కలిసి వస్తుంది. అంటే గురుగారు, పాతార్క యోగం అంటే ఆదివారము వ్యతిపాత యోగము కలిసి వస్తే పాతార్క యోగం అని అంటారు. ఈ సమయంలో కనుక చేసేటువంటి జపము కానీ, దానము కానీ, పూజ కానీ, హోమము కానీ, అర్చన కానీ, తర్పణాలు, పిండ ప్రదానాలు కానీ అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఇది మహాశివరాత్రి రోజున కావడం మహా అదృష్టం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, ఈ మహాశివరాత్రి పాతార్క యోగంతో వస్తుంది. చాలా గొప్పదైనటువంటిది. ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. శాస్త్ర ప్రకారము, శివపురాణం ప్రకారము ఈ మహాశివరాత్రి ఏ విధంగా సిద్ధం కావాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి, ఎక్కడా మిస్ చేసుకోకండి. వీలైతే లైక్ చేసుకొని పెట్టుకోండి. రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రశాంతంగా వినండి. అసలు ఈ వీడియో గనక మీరు చూస్తే అసలు నిజంగా ఇప్పటి వరకు అభిషేకం చేసిన ఈశ్వరుడికి అర్చన చేసిన చాలా మటుకు తెలియక తప్పు చేశాము, ఇక ఈ తప్పు చెయ్యకూడదు, మేజర్ మిస్టేక్స్ చేస్తున్నారు ప్రతి అభిషేకంలో, ఎక్కడో కొంతమందికి తప్ప, ఒక్కరికి ఇద్దరికి, 100కి 1 తప్ప. కాబట్టి 99 మంది ఈశ్వరుని అభిషేకం చేసే విషయంలో ఒక సామాన్యమైన మిస్టేక్, దాన్ని చాలా సులభంగా ఆ మిస్టేక్స్ని మనం దిద్దుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక విశేషం ఉందమ్మా. ఈ యొక్క మహాశివరాత్రి ఈశ్వరునికి సంబంధించింది కదా. విష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని అంటారు. ఈ శ్రవణ నక్షత్రము సాయంకాల ప్రదోషకాల సమయంలో అనగా 7:24 ఉత్తరాషాఢ వెళ్ళిపోయి శ్రవణ నక్షత్రం వచ్చేసేస్తుంది. అద్భుతం అమ్మా. పైగా ఈ సంబంధించినటువంటి శివరాత్రి గొప్పదైనటువంటి యోగం. కాబట్టి అందరూ వీక్షించేటువంటి ప్రయత్నం చేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహిమాన్విత కాశీక్షేత్రంలో సాయంకాలం ప్రదోషకాల సమయంలో శివరాత్రికి సంబంధించి 15వ తారీఖు రోజున కాశీ విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలని రుద్రపారాయణము, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాయంకాలం 6 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఉంది. అమావాస్య, పంచగ్రహ కూటమి మన భారతదేశంలో కనిపించదు, కానీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కాబట్టి ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి దారభ్యత బేస్ చేసుకొని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంది. కాబట్టి 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు, పూజలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన,
శనిదోష నివారణకి శనీశ్వర హోమాలు, ఇలా 18 రకాల హోమాది కార్యక్రమాలు చేయించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తేనమ్మా, ఈ మహాశివరాత్రి రోజున ఏ విధంగా సిద్ధం కావాలి, దానికి అంటే చతుర్దశి రాత్రి ఉంటే మహాశివరాత్రి, ముందు రోజు అయినటువంటి త్రయోదశి తిథి నుంచి సమాయత్తం అవ్వాలి. శనివారము త్రయోదశి తిథి కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తరువాత ఆ యొక్క పరమేశ్వరుణ్ణి, గణపతిని, కుమారస్వామిని, అమ్మవారిని దర్శించుకొని పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఇలా అంజలి ఘటించి, పరమేశ్వర నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ శివరాత్రి రోజున నిన్ను పూజ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించు, నీ అనుగ్రహాన్ని నాకు శీఘ్రముగా ప్రసాదించు పరమేశ్వర అని చెప్పి నమస్కారం చేసుకొని పోతూ పోతూ ఆ నంది విగ్రహం చెవిలో కూడా మన యొక్క సంకల్పము, నీవు స్వామికి చేరవయ్యవయ్యా, ఆ శక్తిని, ఆ యొక్క భక్తిని, స్వామి మీద భక్తిని కోల్పోకుండా శివరాత్రి రోజున నిత్యము ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించే మనస్సుని, వాక్కుని ఇవ్వమని పరమేశ్వరునికి చెప్పు నాయన అని చెప్పి నందీశ్వరుని చెవిలో చెప్పి శృంగము గుండా పరమేశ్వరుని దర్శించి ఆ విధంగా ఇంటికి రావాలి. రాత్రిపూట వీలైతే భూషయనం చేస్తే చాలా మంచిది. ఇక ఆ రోజున దాంపత్యము పనికిరాదు, భోజనం పనికిరాదు. అవకాశం ఉంటే ఉపహారము, పండ్లు, పాలు తినవచ్చు. పడుకొని తెల్లవారు 3 గంటలు 4 గంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత పూజామందిరంలో చక్కగా పూజామందిరం శుభ్రం చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి శివ పరివార చిత్రపటానికి చక్కగా పూలమాల, గన్నేరుమాల కానీ ఏదైనా కానీ పూలమాల వేసి నమస్కారం చేసుకొని గణపతిని స్మరించుకున్న తర్వాత శివ సహస్రనామ పారాయణం చేసి అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఆ సమయానికి అప్పుడు తూర్పు వైపున సూర్యునికి చూసి నమస్కారం చేసుకొని సూర్యాష్టకం 6 సార్లు చదివిన తరువాత ఆ సూర్యుడిని వేడుకోవాలి. నీ అనుగ్రహం వల్ల ఈ రోజున శివరాత్రి పూజ చేసుకుంటున్నాను సూర్యనారాయణ, నాకు ఈ రోజంతా నిరాహారంగా ఉండదలుచుకున్నాను, నాకు శక్తిని ప్రసాదించు అని ఆ సూర్యునికి నమస్కారం చేసి 3 కానీ 6 సార్లు కానీ తర్పణం వదలాలి. గాయత్రి మంత్రం చెబుతున్నాను, లేదా సూర్యనారాయణాయ నమః, ఆదిత్యాయ నమః, మార్తాండాయ నమః అంటూ తర్పణాలు వదలాలి. ఎందుకు చెప్తున్నానంటే సూర్యకిరణాల ద్వారా ఆ యొక్క సూర్యభగవాన్ని స్మరించుకోవడం ద్వారా, ఈ విధంగా వేడుకోవడం ద్వారా కిరణాల ద్వారా మన శక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ రోజంతా కూడా ఉపవాసం చేయడానికి మనకు సూర్యుడు అనుగ్రహిస్తాడు ఆ శక్తి ద్వారా. ఇక ఆ రోజంతా కూడాను చక్కగా నియమాల్ని పాటిస్తూ నమశ్శంకరాయ నమశ్శంకరాయ లేదా శివాయ నమః శివాయ నమః అంటూ పఠిస్తూనే ఉండాలి. మన పని ఏ పని చేస్తున్నా మన నాలిక, మన నోరు ఎప్పుడూ శివనామస్మరణ ఆ రోజంతా చేస్తూ ఉండాలి. అయితే చాలామంది అభిషేకం చేసుకునేటువంటి సందర్భంలో చక్కగా దేవాలయానికి వెళ్తుంటుంటారు. ఎంతమందికి ఉన్నా కొంతమందికి ఒక కోరిక ఉంటుందమ్మా, ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని. గురువుగారు ఏ సమయంలో ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకుంటే ప్రశాంతంగా గుడిలో క్రౌడ్ ఉంటుంది, ఎలా సిద్ధం చేసుకోవాలి శివలింగానికి అనేటువంటిది కూడా ఉంది. మనకు శాస్త్రంలో శివపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటిది ఏంటంటే పుట్టమన్నుతో శివలింగానికి తయారు చేసుకోవాలి. కాబట్టి సంబంధించినటువంటి పూజా స్టోర్లో కానీ పచారీ షాప్లో కానీ పుట్టమన్ను 1 కిలో దొరుకుతుంది. ఆ తెచ్చుకున్న తర్వాత తులసి వృక్షము కింద ఉన్న మట్టి, రావి చెట్టు కింద, మోదుగ చెట్టు కింద, మర్రి చెట్టు కింద, అలాగే మారేడు చెట్టు కింద, అలాగే జమ్మి చెట్టు కింద ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకుని వచ్చి బాగా జల్లెడ పట్టి ఆ పుట్టమన్నులో కలపాలి. కలిపిన తర్వాత ఆ పుట్టమన్నులో పసుపు, శుద్ధమైంది కుంకుమ, జాజికాయ పొడి, జాపత్రి పొడి, ఇలాచీ పొడి, అలాగే పచ్చకర్పూరం పొడి మరియు బెల్లం పొడి, తేనె, కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే ఆవు పెరుగు కొద్దిగా వేసి వీలైతే 1 గ్రాము లేదా 2 గ్రాములు పాదరసం వేసి శుద్ధమైన ఆవు పాలు బాగా కలిపి శివలింగంగా తయారు చేసుకోవాలి. శివలింగంగా తయారు చేసుకొని ఆ శివలింగానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మొత్తము అద్ది అలా పెట్టుకోవాలి. మధ్యాహ్న సమయంలో ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత
ఈ యొక్క సంబంధించిన మీరు అడిగారు ఏ ఏ సమయాల్లో ఎలా చేయాలి అని చెప్పి. అప్పుడు సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి 4 యామములు అంటారు, 4 జాములు అంటారు, లేదా 4 సమయాలలో పూజ చేయాలి. అందరూ కూడా శుద్ధమైన మంచినీటిని ఒక బిందె నిండా నీరు, అలాగే అనేక రకాల పండ్ల రసాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఒకటి ఉంటుంది. ఏంటంటే మొట్టమొదలు చెప్పాను ఏం మిస్టేక్ అని. డైరెక్ట్గా మంచి శుద్ధం బావిలోంచి నేను పట్టుకున్నానండి, లేదా మంచి తేనె పట్టుకొచ్చాను, మంచి ఆవు పాలు పట్టుకొచ్చానండి, ఇలా చెబుతూ ఉంటుంటారు. మంచి పళ్ళ రసాలు, చాలా ఫ్రెష్ పళ్ళు పట్టుకొచ్చి రసం చేశానండి, నేనే చేశానండి అని అంటుంటారు. ఎన్ని చేసినా ఇందులో దోషం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది. ఎందుకనంటే బావిలో నీరు ఉంటుంది, ఆ నీరులో క్రిమికీటకాదులు జలచరాలు ఉంటాయిగా, ఆ జలచరాలు తిరిగినప్పుడు వాటి యొక్క అపవిత్రత పడుతుంది కదా. తేనె అంటాము, తేనెటీగలు నోటి ద్వారా గ్రహించి పెడుతుంది, అంటే అక్కడ అపవిత్రత వస్తుంది కదా. ఆవు పాలు ఉన్నాయి, ఈ ఆవు పాలని దూడ మొదలు తాగిన తర్వాత ఎంగిలి చేసిన తర్వాతనే మనం పితుకుతాం. మరి ఇవన్నీ అపవిత్రమైపోయినాయి కదా. ఈ అపవిత్రమైనటువంటి అన్ని ద్రవ్యాలని పవిత్రత చేయాలి. పవిత్రత చేయాలంటే కొన్ని ముద్రలు ఉంటాయి. ఇందులో గరుడ ముద్ర అని ఉంటుందమ్మా. ఈ గరుడ ముద్ర చాలా ప్రధానం. కాబట్టి అభిషేకానికి సంబంధించిన అన్నీ కూడాను సాయంకాలం 5 గంటల కల్లా అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా గరుడ ముద్ర వేయాలి. చూడండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గరుడ ముద్ర అనేటువంటిది ఈ 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇది ఎడమ చెయ్యి, అలాగే కుడి చెయ్యి ఇలా కలిపి ఇలా ముడి వేసేయాలి. వేసి ఇలా ఉంటే ఇది గరుడ ముద్ర. ఓకే, గరుడ లైక్ పక్షి స్టైల్ వింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఈ గరుడ ముద్రని మనం అభిషేకం చేసే బిందెకి, ఆ నీళ్లు ఉంటాయి కదా, నీళ్ళకి ఇలా చూపించాలి. ఆ అభిషేకం చేసే పళ్ళ రసాలకి ఇలా చూపించాలి. తేనె, పాలు, అన్నిటికీ చూపిస్తే ఈ యొక్క దోషం నుంచి పోయి అమృతత్వం వస్తుంది. అమృతత్వం వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధం చేసుకోవాలి. అయితే శివరాత్రి రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తున్నారు కదా, పండ్లు, పాలు, ఇతర పదార్థాలు తీసుకోవచ్చు. భోజనం చేయకూడదు. వీలైనంత వాళ్ళు, చిన్నపిల్లలు, 60-70 ఏళ్ల వయసున్న వాళ్ళు, షుగర్ అట్లాంటివి ఉన్నవాళ్ళు ఆహారం తీసుకుంటే మంచిదే. వాళ్ళ శక్తి అనుసారం ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సాయంకాలం కదా అని చెప్పి మళ్ళీ స్నానం చేయకూడదమ్మా. ఎందుకంటే ఉపవాసం ఉంటానని చెప్పి మొదలు చెప్పిన తర్వాత స్నానం చేయకూడదు. కాలకృత్యాదులు, కాళ్ళు, చేతులు, మొహం కడుక్కోవాలి. తర్వాత 4 సమయాలలో మనం చెప్పబోయేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఈ 4 సమయాలలో ఏ పదార్థంతో అభిషేకం చేయాలి, నైవేద్యం ఎలా పదార్థం పెట్టాలి, ఏ వాటితో అర్చన చేయాలి, ఏ మంత్రం జపించాలో తెలియజేసుకుందాం. ఈ 4 సమయాల్లో సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి, అనగా సాయంకాలం మొదటి యామము 6 గంటల 6 నిమిషాల నుంచి 9 గంటల 5 నిమిషాల వరకు మొదటి సమయం. ఈ సమయంలో ఆ పరమేశ్వరుడి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి, గంధముతో అలంకారం చేయాలి, చేసి పచ్చని పూలు లేదా తామర పుష్పాలతో అర్చన చేయాలి. నైవేద్యంగా పెసరపప్పుతో వండినటువంటి అన్నాన్ని పెసర పొంగలి అని అంటారు. ఆ పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం ఈశానాయ నమః అనే నామాన్ని 108 సార్లు పఠించాలి. దీంతో అయిపోతుంది. తరువాత మొదటి పూజా సమయం అయిపోతుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క సంబంధించినటువంటి సమయం. ఈ సమయంలో ఆవు పెరుగుతో పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. అలాగే విభూతితో అలంకరణ చేసి చక్కగా ఈ సంబంధించినటువంటి జాజి పూలు, మల్లెపూలు లేదా తులసి దళాలతో ఆ పరమేశ్వరుని అర్చించాలి. నైవేద్యముగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇక ఈ సమయంలో జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం అఘోరాయ నమః 108 సార్లు చేయాలి. ఇక 3వ సమయం చాలా విశిష్టమైనటువంటి సమయము, అందరికీ కూడా ఎదురు చూసేటువంటిది ఏంటనంటే లింగోద్భవ కాల సమయము. కాబట్టి ఈ సమయం చాలా ప్రధానమైంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి ఈ యొక్క మహిమాన్విత కాశీ క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 15వ తారీఖు రోజున సాయంకాలం 7-8 గంటలకి విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము, అభిషేకం జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సాయంకాలం 15వ తారీఖు 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు
అమావాస్య, సూర్యగ్రహణం, పంచగ్రహ కూటమి సందర్భంగా ఏర్పడుతున్నటువంటి పుణ్యకాలము. గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు, ఆచారాలు పాటించాల్సిన లేదు. కానీ ప్రభావం చాలా రాశుల వారికి ఉంటుంది. వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి 17 మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, దత్తాత్రేయ, కాలభైరవ, శని దోష నివారణకి శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే 2 కార్యక్రమాల్లో లేదైనా ఒక కార్యక్రమంలోనైనా కానీ మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. ఇక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది లింగోద్భవ కాల సమయం. మధ్యరాత్రి 12 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల తెల్లవారుజామున వరకు అభిషేకము ఆవు నేతితో అభిషేకం చేయాలి. తర్వాత బిల్వ దళాలతో అలంకరణ చేయాలి. తర్వాత ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి. నైవేద్యముగా గారెలు కానీ లేదా నువ్వులతో చేసినటువంటి నువ్వులన్నం, నువ్వుల పులగము అని అంటారు, ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం వామదేవాయ నమః 108 సార్లు చేయాలి. ఇక తరువాత తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 35 నిమిషాలు ఉదయం వరకు కూడా 4వ సమయం తేనె, శర్కర. ఇక్కడ చక్కెర అంటే మనం రోజు టీ కాఫీలో వాడుకునే షుగర్ కాదమ్మా, నవబోద్గడ్డ, మిశ్రీ అని అంటారు. వాటిని మెత్తగా పొడి చేసి అది నీటిలో వేసి ఆ తేనె మరియు ఈ యొక్క శర్కరతో చేసినటువంటి నీటిని అభిషేకం చేయాలి. చేసిన తర్వాత నీలి రంగు పుష్పాలు, తెల్లని పుష్పాలు అంటే శంఖ పుష్పములు, నల్ల కలువ పుష్పాలు, నందివర్ధనము, ఇలాంటి మల్లెపూలు, ఇలాంటి తెల్లటి పుష్పాలతో, గన్నేరు పుష్పాలు, తెల్ల గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత నైవేద్యముగా కేవలం ఉత్తి అన్నాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఈ యొక్క సమయంలో 108 సార్లు జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం సద్యోజాతాయ నమః. తదనంతరం ఆ యొక్క సంబంధించి 6 గంటల 35 నిమిషాలకి 4వ జాము అయిపోతుంది కదా, లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా మళ్ళీ సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం చేసి నీ యొక్క అనుగ్రహం వల్ల నేను మహాశివరాత్రి పూజా విధానాన్ని పూర్తి చేసుకున్నాను కాబట్టి ఇక చక్కగా మళ్ళీ వెళ్ళి పరమేశ్వరునికి శుద్ధమైన మంచి జలాలతో మళ్ళీ ఈ గరుడ ముద్రని ఆ మంచినీటి బిందెకి చూపించి శుద్ధమైన జలంతో అభిషేకం చేసి తదనంతరం చక్కగా ఇంట్లో అన్ని కూరగాయలు అన్నీ చక్కగా శాకాహారం వండి అతిథులకి, అనాథలకి అన్నదానం చేసి కుటుంబ సభ్యులు భుజించాలి. ఈ అభిషేకం చేసినటువంటి లింగాన్ని మనం సోమవారం సాయంకాలం లోపల ఏదైనా నదిలో కానీ, బావిలో కానీ, సరస్సులో కానీ, చెరువులో కానీ నిమజ్జనం చేయాలి. ఇవేవి లేవు అనంటే ఒక నీటి బకెట్లో ఆ యొక్క లింగాన్ని నిమజ్జనం చేసేసి అప్పుడు భోజనం చేయాలి. చేస్తే ఒక 5-3 గంటలు ఉన్నదనుకోండి, అదంతా కరిగిపోయి పోతుంది. ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి. ఇలా చెయ్యాలమ్మా. శివరాత్రి పూజా విధానం ఇలా చెయ్యాలి. మీకు ఎక్కడా కూడా ఈ విధానంగా మీకు తెలియదు. చాలా అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటిది లింగోద్భవ కాల సమయం. చాలా విశిష్టతమ్మ. ఈ లింగోద్భవ కాల సమయము మనకు మధ్యరాత్రి 12 గంటల 25 నిమిషాల నుంచి 12 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏకధారగా నమశ్శంకరాయ నమశ్శంకరాయ, శివాయ నమః శివాయ నమః అంటూ ఆ తేనెని లేదా ఆవు నేతిని ధారగా పోస్తూ అభిషేకం చేయాలి. చేసిన తర్వాత అవకాశం ఉంటే ఈ సమయంలోనే బిల్వదళాలతో ఈశ్వరుని నామాలతో అర్చన చేయాలి. ఇలా అన్నా చేయాలి. ఇవేవి మాకు సమయానికి చిక్కలేదు ఉండనంటే కనీసము ఆ శివాలయంలో ఆ లింగోద్భవ కాలం చెప్పిన సమయంలో బిల్వదళాలు అయినా పెట్టాలి. మాకు అది కూడా మాకు దొరకలేదండి అంటే కనీసము ఆ శివలింగం మీద పెట్టినటువంటి బిల్వదళంతో ఉన్నటువంటి పరమేశ్వర శివలింగ స్వరూపాన్ని చూసి నమస్కారం చేసుకున్న చాలట ఆ లింగోద్భవ కాలం చేసినటువంటి అభిషేక పుణ్య ఫలితం దక్కుతుంది. మానవుడి యొక్క ఆ లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుని శివలింగాన్ని దర్శించి సంకల్పం చెప్పుకుంటే అచిరకాలంలోనే వేగముగా సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పవచ్చు. తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. మునుపెన్నడూ కూడా వినలేదు. శివరాత్రిని ఏ విధంగా చేసుకోవాలి, విశిష్టతను ఎస్పెషల్లీ మనకు అభిషేకం విషయంలో కూడా మంచి క్లుప్తంగా వివరించి పూర్తి వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.